నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు కింగ్ సతీష్. ఇప్పుడు మన ముందు ఉన్న గెస్ట్ ప్రముఖ రంగస్థల నటుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, అలాగే 2004 నంది అవార్డ్ జ్యూరీ సభ్యులు, అట్లానే శోభన్ బాబు గారికి అత్యంత మిత్రుడు చల్లగాలి వెంకట రాజు గారు మన ముందున్నారు. సో ఆయన్ని అడిగి శోభన్ బాబు గారి గురించి, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాము. సో ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు శోభన్ బాబు గారిది 17వ వర్ధంతి వస్తుంది. సో ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో చాలా మంది శోభన్ బాబు గారి ఫ్యాన్స్ కి, అసలు అలాంటి ఫ్యాన్స్, శోభన్ బాబు గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ వరల్డ్లోనే ఎక్కడ లేరు. సో అట్లాంటి ఫ్యాన్స్ ఉండడం నిజంగా ఆయన అదృష్టం, మా అదృష్టం కూడా. సో మీరు శోభన్ బాబు గారికి ఇంత వీరాభిమాని, కొన్ని సంవత్సరాలుగా ఆయనకి స్మరిస్తూనే ఉన్నారు. సో మీకు ఆయనకి అసలు ఏంటి సార్ ఆ బంధం ఏంటి, ఆ బాండింగ్ ఏంటి అనేది మాకు తెలియజేయండి. జై శోభన్ బాబు, జై శోభన్ బాబు గారి అభిమానులు. శోభన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఆ చిన్న వయసు లోపల ప్రతిరోజు ఇంట్లో భగవద్గీత చదివేవాడిని. అయితే మామూలుగా శ్లోకాలు పద్యాలు చదివేవాడిని. అయితే 6 సంవత్సరాల వయసు లోపల లవకుశ సినిమా చూశాను. లవకుశ సినిమా చూసినప్పుడు దాంట్లో ఎవరు, ఏ పాత్రలు, ఏ నటులు నాకేం తెలియదు. అయితే శోభన్ బాబు గారు మాత్రం శత్రుఘ్నుడి పాత్ర వేసిండు. ఆ లవకుశ సినిమా చూసిన తర్వాత వెంటనే నర్తనశాల సినిమా చూశాను, శోభన్ బాబు గారు అభిమన్యుడు. తర్వాత 6 అవతారంలో శోభన్ బాబు గారు నారదుడి పాత్ర, ఆ తర్వాత వీరాభిమన్యు లోపల ఆయన అభిమన్యుడి పాత్ర. ఆ విధంగా ఆ తర్వాత చాలా సినిమాలు అన్నమాట, మనుషులు మారాలి, ఆ విధంగా సినిమాలు చూడడం, ఆయన అంటే విపరీతమైన నాకు అభిమానం ఏర్పడతారు. సార్, శోభన్ బాబు గారు అసలు వెయ్యని పాత్ర అంటూ ఏమీ లేదు. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఒక టైంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన వాళ్ళకి కూడా కాంపిటీషన్స్, ఒక టైంలో వాళ్ళని దాటి కూడా ఎదిగిపోయారు. సో ఒక అభిమానిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోపల అంటే ఆల్రౌండర్స్, అంటే పౌరాణికము, జానపదము, హిస్టారికల్, సాంఘికము, క్రైము, కౌబాయ్ అన్ని పాత్రలు వేయదగ్గ నటులు కొందరు. అందులోపల శోభన్ బాబు గారు. మరో విషయం ఏంటంటే, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, అగ్ర నటులు కూడా స్వంత బ్యానర్లు పెట్టుకొని సినిమాలు నిర్మించారు. కానీ ఒక్క శోభన్ బాబు గారు వృత్తిగా భావించి, దైవంగా భావించి, కేవలం అంటే సినిమాల లోపల నటించడమే తప్ప వేరే సాటి నటులను డామినేట్ చేయాలి, లేకుంటే సీనియర్ నటులను డామినేట్ చేయాలనే ఉద్దేశం ఆయనకి ఎటువంటి కూడా లేదన్నమాట. తర్వాత అభిమానులను కూడా తన స్వార్థానికి ఎప్పుడు కూడా ఆయన ఉపయోగించుకోలేదు. తను అభిమానులు బాగుండాలి, మేము ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే కూడా మీరు ఇంత దూరం ఎందుకు వస్తారండి, మేము ఏదో డబ్బులు తీసుకున్నాము, నటించినాము, మీరు మీ కుటుంబ సభ్యులు మీ అభ్యున్నతి గురించి మీరు ఆలోచించండి తప్ప ఇంత దూరం ఎందుకంటే కొంచెం సున్నితంగా మమ్మల్ని చెప్పేవాడు అనమాట. మహానటుడు అండి ఆయన. సార్, శోభన్ బాబు గారి మొదటి సినిమా వచ్చేసి దైవబాలక అనే సినిమాతో పరిచయం అయ్యారు. కానీ తను వెళ్ళింది అనే సినిమాతోనే ఆయనకి మొదటిగా స్టార్డమ్ అని ఒక గుర్తింపు అనేది వచ్చింది. సో మీరు అభిమానిగా ఏ సినిమా నుంచి ఆయన ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు? భక్త శబరి. అంటే ఆయన దైవబలంలో మీరు అన్నట్లు నటించండు, ఏదో ఒక డైలాగు. తర్వాత ఆయన ముందుగా నటించింది భక్త శబరి. ఆ భక్త శబరి సినిమా తర్వాత ఇక ఆయన వేరే చిన్న చిన్న సినిమాలు ఒక 20-30 పాత్రలు వేసిండు. ఇక ఆ తర్వాత ఆయనకు స్టార్డమ్ ఎప్పుడు వచ్చిందంటే ఆ వీరాభిమన్యు, మనుషులు మారాలి, మానవుడు దానవుడు, జీవన జ్యోతి, అక్కడి నుంచి మీరు అన్నట్లు చాలా ఎదిగిపోయింది, ఆకాశం అంతా ఎదిగిపోయింది. సార్, శోభన్ బాబు గారికి నంది అవార్డులు వచ్చినాయి, అలాగే ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. కానీ పద్మభూషణ్ అవార్డు కానీ, డాక్టర్ అవార్డు కానీ ఇట్లాంటి ఏం రాలేదు. సో ఆయన ఆస్కర్ అవార్డు కూడా సాధించగలిగే అంత గొప్ప టాలెంటెడ్ యాక్టర్ గారు సార్. బట్ ఆయన్ని ప్రభుత్వం గుర్తించలేదంటారా, లేకపోతే ఎందుకు రాలేదంటారా ఆయనకి అవార్డ్స్? లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు? మేము విన్న దాని ప్రకారం చాలా మంది ఆయన కోసం ట్రై చేశారు. బట్ ఎందుకు మనకి అన్ని, నాకు ప్రజలు ఇచ్చిన అవార్డే చాలా అని ఆయన చాలా సిల్లీగా చాలా కొట్టి బారేశారని కూడా నేను వినడం జరిగింది. సో అదే నిజమంటారా? 100% మీరు చెప్పింది నిజం బాబు. అంటే నేను ఎక్కువ డీప్ గా వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు పైరవులతోటి పద్మశ్రీలు, పద్మభూషణులు, పద్మవిభూషణ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన స్థితప్రజ్ఞుడు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం కానీ, అంటే ఆయనకు అపజయాలు రాలేదు, పొంగిపోవడం ఆయన మనస్తత్వం లేదు. ఇక అవార్డ్స్ అంటారా, చూడండి నేను ఒక విషయం చెప్తా. ఇక్కడ ఏంటంటే ఆంజనేయుని హృదయం లోపల సీతారామచంద్రులు, లక్ష్మణులు ఏ విధంగా ఉంటారు, శోభన్ బాబు గారి అభిమానుల హృదయాల లోపల శోభన్ బాబు గారు ఆ విధంగా ఉంటారు. దానికి ఒక చిన్న పద్య రూపంగా చెప్తున్నాను, చెప్పండి. గుండెలో నిల్చే మారుతి నిండుగాను రామదూతయై శ్రీరాము రమ్య గుడిని కోటి అభిమాన హృదయాల
కోవెలందు దేవుడాయే శోభన్ బాబు దీర్ఘ కీర్తి స్థిరమగు భద్ర భక్తి చిరంజీవిని చేయగ ఆంజనేయుడున్ కరమరుదైన మందిరము కట్టెను కొల్చెను గుండె కొండలో గిరి శిఖరాయమాన శుభకీర్తికి శోభన్ బాబుకున్ వసుంధర అభిమాని కోట్లు ముదితమ్ముగ కట్టిరి గుండెలో గుడిన్. ఆ ఆ ఆ ఆ. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అంటే ఈ ప్రపంచం లోపల మీకు తెలుసు, హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ వరకు కూడా ఎందరో హీరోలు ఉన్నారు. త్యాగరాజు గారు అన్నట్లు ఎందరో మహానుభావులు అందరికీ వందనమోలు. నేనేమంటే ఎందరో శోభన్ బాబు గారి అభిమానులు అందరికీ వందనమోలు. ఎందుకంటే శోభన్ బాబు గారి అభిమానులు జనవరి 14 శోభన్ బాబు గారి జయంతి రోజు, మార్చి 20 శోభన్ బాబు గారి వర్ధంతి. అయితే ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలే కాకుండా కొందరు శోభన్ బాబు గారి అభిమానులు సొంత డబ్బులతోటి నిరంతరంగా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. నేను ఏమనుకున్నంటే, ఇప్పుడు ఎందరో హీరోలు ఉన్నారు, వాళ్లకు విగ్రహాలు పెట్టిన దాఖలాలు ఎక్కడ లేవు. కానీ ఒక్క శోభన్ బాబు గారు ఈరోజు మన మధ్య లేరు. ఆయన 17 సంవత్సరాలు అయింది ఆయన స్వర్గస్థులు. అయినా కూడా అభిమానులు ఆయనను మర్చిపోకుండా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఆయనకు నాకున్న అనుబంధం గురించి చెప్పాలి మీకు. చెప్పండి. ఆయనను కలవాలి అంటే, ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు బిజీ కూడా నేను కలవలేదు. ఆయన అడిగిన కూడా నన్ను, నేను ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, చల్లగాలి గారు అనేవాడిని. నేను సార్ మీరు బిజీగా ఉంటారు, నేను వచ్చాను అనుకోండి మీ ఇంటికి, మీ వాచ్మెన్ లాఠీ చార్జ్ చేసి పంపిస్తే షూటింగ్ దగ్గర అందువరకు రిటైర్ అయిపోయారు. కాబట్టి ఆఫ్టర్ ఆయన హలో ఫస్ట్ భక్త శబరి సినిమా, తర్వాత హలో గురు, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి కలిశాను అనమాట. సో ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, శోభన్ బాబు గారు లాంటి హీరో ప్రపంచం లేడు. శోభన్ బాబు గారి అభిమానులు లాంటి వాళ్ళు. ఉదాహరణకు నేను చెప్తా, 2023 లోపల నేను రవీంద్ర భారతి లోపల జూలై 12 నాడు ఒక ప్రోగ్రాం చేశాను. ఈ స్థిత ప్రజ్ఞుడు అని ఒక పుస్తకం రాశాను. స్థిత ప్రజ్ఞుడు. ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇందులో శోభన్ బాబు గారి గురించి వ్రాస్తూ ఆయనకు లక్షల మంది గురించి వ్రాసే అవకాశం చాలా తక్కువ, కష్టము. అయితే కొందరి ఫోటోలు దీంట్లోపల నేను వేశాను అన్నమాట. ఇది ఒక ఎత్తు. ఆ తర్వాత ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకల్లా తెలుగు రాష్ట్రాల నుంచి, చెన్నై నుండి, బెంగళూరు నుండి, ఒరిస్సా, బాంబే, అమెరికా నుండి కూడా 1000 మంది అభిమానులు వచ్చారు. వాళ్ళకి అందరికీ కూడా నేను ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు, సాయంకాలం స్నాక్స్ అన్ని కూడా అరేంజ్ చేసిన. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, వారి యొక్క అభిప్రాయాన్ని నేను వాళ్ళకి మాట్లాడే అవకాశం. ఎందరో మంత్రులు వాళ్ళు చాలా. ఆయనకి గొప్పతనం ఏంటంటే, అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు, కార్పొరేటర్ నుండి మంత్రులు, ముఖ్యమంత్రుల వరకు కూడా ఆయనకు అభిమానులు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఎంత గొప్ప అభిమానులు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. మహిళా మ్యాన్ అంటారు సార్ శోభన్ బాబు. ఈయన త్రిమూర్తులు అని వైజాగ్ అన్నమాట. ఇప్పటి వరకు 20 మ్యాగజైన్లు తీసాడు తన సొంత డబ్బుతోటి. అసలు ఒకసారి మీరు దీన్ని చూస్తే, ఆయన ఫస్ట్ సినిమా ఏంటి, లాస్ట్ సినిమా ఏంటి, ఎన్ని సినిమాలు శతదినోత్సవాలు జరిగినాయి, ఏ టాకీస్ లోపల తెలుగు రాష్ట్రాల లోపల రిలీజ్ అయినాయి, ఎన్ని 100 days అయినాయి, ఎంత కలెక్షన్ వచ్చింది, ప్రతిరోజు కూడా పోస్టులు పెడతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ త్రిమూర్తులకు నిజంగా చెప్తున్నా, ఆయనకు డాక్టరేట్ బిరుదు ఇవ్వాలి. శోభన్ బాబు గారి గురించి ఒకవేళ పరిశోధన చేసేది ఉంటే అంత గొప్ప వ్యక్తి. ఆ తర్వాత ఈయన నండరోప్ సోములు గారని, ఆయన సంవత్సరం గోపాలపట్నం, విశాఖపట్నం దగ్గర ఉంటాడు. ఈయన సంవత్సరం పొడవు ఒక వివేకానందుని వర్ధంతి కానివ్వండి, నీకు నేత సుభాష్ చంద్రబోసు, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇలాంటి మహానుభావుల జయంతి వర్ధంతి కార్యక్రమాల లోపల నేను అడిగాను, నేను బాబు ఇంత కార్యక్రమాలు నువ్వు ఎలా చేస్తున్నావు, అసలు ఫండ్స్ ఎక్కడ పెట్టి, ఏమోనండి నా మనసు లోపల ఉంది, నేను చేస్తున్నా అన్ని కార్యక్రమాలు. ఈయన నందరూప్ సోములు గారు. ఆ తర్వాత రేపు రాజమండ్రి లోపల గోదావరి గట్టు దగ్గర 1999 లోపల శోభన్ బాబు గారిది విగ్రహం పెట్టండి. బహుశా మీరు వెళ్తే అక్కడ చూసి 1999 దాసనారాయణరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతగా
నేను కార్యక్రమాన్ని నిర్వహించాను. అయితే ఈయన పూడి వెంకట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, రేపు వందల మంది వస్తున్నమాట. ప్రతి సంవత్సరము జయంతి వర్ధంతి కార్యక్రమాలకు తన సొంత డబ్బుతోటి ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇక ఆయనకున్న లక్షల మంది లోపల మనం అందరి పేర్లు చెప్పలేము. మరో విషయం ఏంటంటే, ముఖ్యంగా నేను ఈ కార్యక్రమానికి శోభన్ బాబు గారి మేనల్లుడు ఉన్నాడు వేగిరాజా గారు అని చెప్పి, ఆయనకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పాలి. ఆ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చి ఈ పుస్తకం లోపల వారి యొక్క ముందు మాటలు రాసిందనమాట. ఆయనకు నేను ఈ సందర్భంగా మరోసారి వేగిరాజా గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇంకా చాలా మంది ఉన్నారు, కొందరి పేర్లు మాత్రం చెప్పడానికి అవకాశం ఇవ్వండి. భట్టిపోలు శ్రీనివాసరావు గారి భీమవరము, అదేవిధంగా కేఎన్ రావు గారి ఏలూరు, మధుసూదన్ రాజు గారు విజయవాడ, సాంబశివరావు గారు ఒంగోలు, ఎన్ చలపతిరావు గారు రేపల్లె, టి వీరప్రసాద్ గారండి తిరుపతి లోపల. ఈ మధ్యనే ఆయన శోభన్ బాబు గారి అభిమానులు తిరుపతికి వెళ్తే అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఒక గెస్ట్ హౌస్ ను కట్టిండండి. అభిమానులు ఎవరైనా వెళ్ళి అక్కడ సమావేశ మందిరం అన్నమాట. ఆయన టి వీరప్రసాద్ గారు తిరుపతి, ఆయన ఏఈ టిటిడి లోపల ఏఈ. ఆ తర్వాత అన్నయ్య గారు నంద్యాల, దొరబాబు గారు కర్నూలు, తర్వాత అఖిల భారత శోభన్ బాబు సేవా సమితికి ఎక్స్ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారండి. ఆయన తెలంగాణ లోపల ఉన్నారు. తెలంగాణ లోపల మామూలుగా ఇక్కడ ఎవరున్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి, తమ్మాడి రామకృష్ణ గారు, పద్మారావు గారు, అదేవిధంగా సాంబశివరావు గారు ఒంగోలు, ఎన్ చలపతిరావు గారు రేపల్లె, అన్నయ్య గారు నంద్యాల, దొరబాబు గారు కర్నూలు, శ్రీనివాసులు గారు అనంతపురము. తర్వాత మహిళా మండలి చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు బత్తుల వరలక్ష్మి గారు హైదరాబాద్, ప్రేమలత గారు పద్మావతి తెనాలి, తర్వాత లక్ష్మి, నిర్మల, వసంత, మంజుల, అన్నపూర్ణ, ఇలాంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి. అందరి పేర్లు మనకి. తర్వాత గుడిసె నాగరాజు గారు. తర్వాత మీకు చెప్పినట్లు ఒక చిన్న శ్రామికుడు కూడా శోభన్ బాబు గారి అభిమానండి. ఈ సందర్భంగా నేను మరో విషయం ఏంటంటే, శోభన్ బాబు గారితో సినిమాలు తీసిన నిర్మాతలకు, దర్శకులకు, సంగీత దర్శకులకు, పాటల రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు, తర్వాత మీరు అన్నట్లు సహ నటీనటులకు, వారికి తర్వాత ఆదరించిన ప్రేక్షక మహాశయులకు అందరికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతాను. నా తరపున కూడా ధన్యవాదాలు సార్. ఆయన మన మధ్యన దూరమే దాదాపు 17 సంవత్సరాలు అవినా కూడా వీళ్ళందరూ కూడా ఇంకా ఆయన అంతగా అభిమానిస్తున్నారంటే ఇది అసలు మన మాటల్లో చెప్పలేము, అంత అభిమానం. నిజంగా వాళ్ళందరికీ మా ఛానల్ తరపున కూడా అభినందనలు. సార్ ఇంకొక క్వశ్చన్, శోభన్ బాబు గారు చింతలపూడిలో పుట్టారు, పశ్చిమ గోదావరి జిల్లా. కాదు సార్, శోభన్ బాబు గారు చిన్ననందిగాం, విజయవాడ దగ్గర చిన్ననందిగామ జిల్లా, విజయవాడ. సో ఇప్పుడు ఆయనకి సంబంధించిన గుర్తులు ఏమన్నా అక్కడ ఉన్నాయా సార్? ఉన్నాయి బాబు, ఉన్నాయి. అక్కడ ఆయన ప్రతి సంవత్సరం కూడా అక్కడ వెళ్ళేవాడు. యాక్చువల్గా వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా చాలా అక్కడ వచ్చినప్పుడు అందరూ ఒక జాతర అన్నమాట, ఒక కోలాహలం లాగా చాలా చిన్నదిగా అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రతి సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వర్ధంతి రోజు, జయంతి రోజు. సో శోభన్ బాబు గారి ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎవరు టచ్ లో ఉంటారో లేదో కూడా మా లాంటి వాళ్ళు ఎవరికి తెలియదు. సో మీరందరూ అభిమానులు కాబట్టి మిమ్మల్ని ఏమైనా వాళ్ళు రెగ్యులర్ గా కలిసి ఇట్లా జయంతి రోజు ఖర్చు పెట్టడానికి కానీ మీ కార్యక్రమాలకి వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా మీకు సహాయం చేస్తారా, లేకపోతే మీరే మీ అభిమానులు అందరూ కలిసి సొంతంగా చేసుకుంటారా? అసలు ఇది ఎలా జరుగుతుంది మాకు తెలియదు బాబు. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి, ఉన్న విషయం చెప్పాలి. చెప్పండి. శోభన్ బాబు గారి అభిమానులు ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళు ఒకరి సహాయం తీసుకొని ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, శోభన్ బాబు గారి కుటుంబ సభ్యులతోటి మాకు ఎలాంటి అంటే ఎవరైనా ఒకళ్ళు పిలిచినా కూడా వాళ్ళు సామాన్యంగా రారు. వాళ్ళు మాకు తెలుసు, ఆ విషయం తెలుసు కాబట్టి ప్రయత్నించినాం, వాళ్ళ కుటుంబ సభ్యులను కొందరిని ప్రయత్నించినాము. అది వీలు కాలేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ మేనల్లుడు వేగిరాజా గారు మాత్రం నేను రవీంద్రభారత్ లోపల 2023 లోపల చేసిన ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణకు వచ్చారు. వారికి ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఆశించే స్థితి లోపల అభిమానులు ఎవ్వరూ లేరు. ఇప్పుడు గుడిసె నాగరాజు గారు అని ఉన్నాడు అన్నమాట, ఇక్కడ విశాఖపట్నంలో. ఆయన ఎంత అభిమానం అండి, జగ్గైపోటు లోపల ఉంటాయన్నాడు, ఎందరో అభిమానులు అన్నమాట. అటువంటి ఏం లేవు, మేము ఎటువంటి సహాయం కూడా అడగరు, మొత్తం సొంత డబ్బులతోటి ఏం చేసినా కూడా. కానీ దాదాపు 20 సంవత్సరాలుగా మీరు ప్రతి సంవత్సరం ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సింది సార్. నిజంగా సామాన్య విషయం కాదు కదా సార్ అది. ఎవరికైనా ఈ రోజులు ఎంత వచ్చినా కూడా ఇంటి ఖర్చులకే సరిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటిది ఒక హీరో మీద అభిమానంతో దాదాపు ఆయన దూరం అయిపోయి 17 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇలాగ రెగ్యులర్ గా చేస్తున్నారంటే నిజంగా హ్యాట్సాప్ సార్ మీ అందరికి. ఒకటే ఒక కోరిక బాబు, 2037 లోపల ఆయన శత జయంతి. ఆయన జన్మించింది 1937 సంవత్సరం జనవరి 14. అయితే అప్పటి వరకు శోభన్ బాబు గారి అభిమానులు ఎంతమంది ఉండరు ఆ విషయం భగవంతుని ఆధీనం చేతి లోపల ఉంటది. కానీ ఒకవేళ మేము కనుక ఉంటే నా భూతో
నా భవిష్యతి అనే విధంగా శోభన్ బాబు గారి అభిమానులు శత జయంతి ఉత్సవాలు చేస్తారు. సరే, అది తెలుగు రాష్ట్రాల లోపల కర్నూలు, విజయవాడన, విశాఖపట్నమా, రాజమండ్రి, హైదరాబాద్ చెప్పలేము, కానీ చాలా అద్భుతంగా చేస్తాం అన్నమాట. శోభన్ బాబు గారు ఫస్ట్ నాకు కలిసినప్పుడు లవకుశ సినిమా లోపల మీకు జ్ఞాపకం ఉండొచ్చు, శ్రీరామచంద్రుని చూసిన లవకుశులు ఒక శ్లోకం పాడతారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నేను కూడా శోభన్ బాబు గారిని మొదటిసారి చెన్నైలో చూసినప్పుడు నన్ను చాలా గంభీరంగా ప్రశ్న అడిగాడు. నేనంటే మీకు ఎందుకండి అభిమానము అన్నాడు. ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను అని ఒక శ్లోకం పాడి. శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం శ్యామాలాన్వయ దుగ్ధ సింధు శశినం గర్వైక దూరస్థితం స్వీయామోఘ సుకీర్తి జహ్ను తనయా సుస్నాపితా శాంతరం సౌందర్యైక నికేతనోత్తమతను వందే గుణాభోనిధిం శోభన్ బాబు నటాగ్రగణ్యం విశ్వ తెలుగు ప్రేక్షకానాం ప్రియం. ఆ విధంగా అయితే విచిత్రం ఏంటంటే ఆయనకు నాకు ఒక కమిట్మెంట్ అన్నమాట. ఈవినింగ్ 7:30కి శోభన్ బాబు గారు ఎక్కడున్నా నేను మాట్లాడాలి, నేను ఎక్కడున్నా శోభన్ బాబు గారు మాట్లాడాలి. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట ఆయన ఛానల్స్ లోపల వచ్చేవి, ఒక్కొక్క పాట పాడి వినిపించేవాడు అనమాట. చివరగా ఆయన మార్చ్ 19, 2008 సంవత్సరం రోజు నేను చివరిగా పాడిన పాట మల్లెపువ్వు సినిమా వస్తుంది సిటీ ఛానల్ లోపల, ఆ పాట పాడన్నమాట నేను. మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని, అది విషమని నేడే తెలిసినది. అది చివరి పాట బాబు. ఆ తర్వాత ఉదయం నాకు 9 గంటలకు ఫోన్ వచ్చింది. వైజాగ్ నుండి త్రిమూర్తులు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్నగారు పోయారు అన్నగారు అంటే మనం ఇంటర్వరం అనుకున్నాం కదా, అన్నగారు ఎప్పుడో పోయారు కదా అంటే, లే మన అన్నగారు శోభన్ బాబు గారు. నేను ఏడ్చుకుంటూ, అప్పుడు దిల్సోన్లో ఉండేవాడిని, పేంటికాల్లో రోడ్డు మీద పడిపోయింది. అప్పుడు మా తెలిసిన వాళ్ళందరూ కూడా మా ఇంటికి తీసుకుపోయారు. చాలా అప్పుడు ఫ్లైట్ దొరకలేదు, రాత్రికి గరుడ బస్సు బుక్ చేసుకొని చెన్నైకి వెళ్ళిన. శోభన్ బాబు గారికి వర్షానికి అవినాభావన సముద్రం అంటే కుంభవర్షము, వేలాది మంది అప్పటికే వచ్చేసారు. అక్కడ శ్రీపెరంబుదూరు దగ్గర రాజీవ్ గాంధీ గారు చనిపోయిన ప్లేస్ శాంతినికేతన్ అని అక్కడ ఆయనకు ఫామ్ హౌస్ ఉంది. అక్కడ తీసుకువెళ్ళి ఏడ్చుకుంటూ ఆయనకు అంత్యక్రియలు చేస్తున్నాను. సార్ చాలా బాగా పడుతున్నారు మీరు రియల్ గా. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట పాడేవాడు. ఆయన అడిగేవాడు, చాలా బాగుంది అలా పాడుతుంటే నాకే మరిచిపోయి వినాలనిపిస్తుంది అన్నట్టు. మీ వాయిస్ కూడా చాలా బాగుంది, మీ వాచకం కూడా చాలా బాగుంది. చూడడానికి మీరు కూడా శోభన్ బాబు గారు లాగా ఉన్నారు, పైగా మీరు రంగస్థల నటులు. ఆ రోజుల్లో ఎందుకు సార్ మీరు సినిమాల్లోకి వెళ్ళాలి చెయ్యాలని మీకేం అనిపించలేదు ఆ రోజుల్లో అసలు? ఇంకోటి సార్, మీ ఇంటి పేరు నాకు చాలా ఇష్టం, చాలా నచ్చింది, చల్లగాలి. అది పలికినా విన్నా మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఆ ఇంటి పేరుకి ఏమైనా స్టోరీ ఉందా? అసలు మీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మా ప్రజలకు తెలియజేయండి. తప్పకుండా బాబు. మాది నాగర్ కర్నూలు దగ్గర భట్టుపల్లి అనే ఒక గ్రామం. మా తాతలు వెంకటరామరాజు గారు, శ్యామరాజు గారు అని వాళ్ళు పండితులు. తిరుపతి వెంకట కవులకు గొప్ప పద్య నాటక రాసిన మహానుభావులు అన్నమాట. వాళ్ళు నేను చూడలేదు, కానీ అది జీన్స్ లో వచ్చింది. ఆ విధంగా నేను సంగీతం నేర్చుకోవడం. ఇప్పుడు నేను రంగస్థల పద్యాలు ఇప్పుడు కూడా చాలా బాగా పడతారు. ఆ ఏజ్ లో కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా అంటే దీనికి స్ఫూర్తి ప్రదాతలు ఎవరంటే నిజంగా చెప్తున్నా నాకు నందమూరి తారక రామారావు గారు, ఈశ్వరంగారావు గారు, నాగయ్య గారు, శోభన్ బాబు గారు ముఖ్యంగా. వీరిని చూసి నేను కూడా ఈ విధంగా నాటకాలు వేయాలనుకున్నా. రామ్కోట్ సంగీతం మ్యూజిక్ కాలేజీలో డిప్లొమా చేశాను. ఆ తర్వాత పూజ్యులు దేవరకొండ వెంకట పాండురంగారావు గారు అని ఆ మహానుభావుడు నాకు గురువు గారు అన్నమాట. అయితే అప్పటి వరకు నేను ఘంటసాల గారి పద్యాలు వాడినా. అయితే లవకుశ సినిమా లోపల బహుశా మీరు నాగయ్య గారు ఒక వాల్మీకి పాత్ర వేసిండు. ఆ సినిమా చూసిన తర్వాత నేను ఒకటి ప్రార్థించిన భగవంతుడు. అప్పటి వరకు పద్యాలు చదివేవాళ్ళము,
ఆ సంగీతాన్ని విన్న తర్వాత భగవంతుడా ఈ విధంగా ఎప్పుడైనా పాడాలని కానీ అనుకున్నా. నాగయ్య గారు, సీతాదేవి, అంజలీదేవి గారు చెట్లకు నీళ్లు వస్తుంటే ఒక పద్యం పాడతాడు, అద్భుతమైన పద్యం. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలోనే భోజనంబులు మెచ్చు భోజనంబులు నచ్చు కమలాక్షి కందమూలములు నమలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండే మరులుతో శ్రీరాము నురముపై పవళించు బాలికామణియొంటి పౌవళించే కనుసన్నల శుద్ధాంత కాంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గే ముని ముగ్ధ కాంతాకృతోపచార విధికి ఎంతన సాధ్యంపు విధికి గలదే విచిత్రం ఏంటంటే ఆ సినిమా చూసిన తర్వాత నర్తనశాల సినిమా చూశాను. అందులో శోభన్ బాబు గారు అభిమన్యుడు, మీకు తెలుసు కదా. ఎవరి కోసం ఈ మందహాసం, అక్కడ అర్జునుడు ఎన్ రామారావు. ఎంత అద్భుతమైన అంటే ఈ పద్య నాటకాలకు నేను ఎందుకు ఆకర్షిస్తున్నాయంటే, అప్పుడు దుర్యోధనుడు చూసి ఒక పద్యం పరచడాను. ఇది జూదమ్ము కాదు రాజరాజా, వంచన చేసి ఓడించడానికి నిటలాక్షులు జయించిన కీడితో యుద్ధం అని అక్కడ ఒక పద్యం. ఏ నుంగు నెక్కి పెక్కే నుంగులిరుగడరా బురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరికాదుల ఇంపు సొంపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడ సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి బడయుము తొల్లింట చూరగలదే జూదమిచ్చట ఆడంగరాదు సుమ్ము ఆ ఆ ఇవి ఘంటసాల గారు వాడిన పద్యాలు. అయితే నాకు మహానుభావుడు దేవరకొండ వెంకట పాండురంగారావు గారని గొప్ప మహానుభావుడు, హార్మోనిస్టు, రంగస్థలంలో పరిచయం అయింది. అయ్యా చల్లగాలి, నువ్వు ఘంటసాల గారి పద్యాలు బాగానే వాడుతున్నావు, బాగుంది, మరి నీ పద్యాలు చల్లగాలి వెంకటరాజు పద్యాలు ఎప్పుడు వాడతావు అని అడిగాడు. నాకు అర్థం కాలేదు. అదేంటి గురువు గారు అన్నా. రాని రవీంద్ర భారతి తీసుకుపోయాడు. అక్కడ షణ్ముఖి ఆంజనేయరాజు గారు శ్రీకృష్ణ హాల్ మొత్తం ఈలలు గోలలు దద్దరిల్లిపోయింది. నేను అడిగాను, సార్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారా, గవర్నర్ వస్తున్నారా, సినిమా యాక్టర్ వస్తున్నాడా, స్పోర్ట్స్ మ్యాన్ వస్తున్నాడా, ఇదేంటి కూర్చోన్నాడు. షణ్ముఖి ఆంజనేయరాజు గారు వచ్చారు. వస్తూనే ఒక పద్యం పాడేశాడు, రంగస్థల పద్యం. మీరు అనుమతిస్తే ఆ పద్యం పాడండి సార్. మామా సత్యవతి పౌత్ర ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకము నెల్ల కాపాడుమని పాండవ దూతనే నీ యొద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయే నీయును ఐదుళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మమ్ముగా నీకు ధర్మమ్ముగా తోచినట్లు మనుపుము వారి మామా ఆ ఆ ఆ ఆ
అప్పుడు అర్థమైంది బాబు నాకు, అంటే తెలుగు వారికి స్వంతం రెండు ప్రక్రియలు మీకు తెలుసు. ఎందుకంటే రవి చూడని చోటును కవి చూస్తాడు, రవి కవి చూడని చోటును జర్నలిస్ట్ చూస్తారు. తెలుగు వారికి స్వంత ప్రక్రియలు, ఒకటి అవధానము, రెండవది పద్యం. ప్రపంచం లోపల ఏ భాషకు కూడా ఈ ప్రక్రియలు లేవు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో పద్యాలంటే ఈ విధంగా ఉంటాయా అని. అప్పుడు మా గురువు గారి దగ్గర మా ఇంటికి పిలిచి, మరో విషయం ఏంటంటే నేను ఏ కార్యక్రమాలు చేసినా కూడా మా శ్రీమతి చల్లగాలి శారద, మా అమ్మాయి చల్లగాలి హరిప్రియ, వాళ్ళ సహాయ సహకారం లెఫ్ట్ రైట్ అన్నమాట. ఎన్నో 40 years గా శ్రీవాణి గిరిజా సంగీత నాటకాల సమితి స్థాపించి ఎందరో మహానుభావులకు నేను సత్కారం చేసిన. మీరు అన్నట్లు ఇంకో విషయము, శోభన్ బాబు గారు ఈ సన్మానాలకు దూరంగానే పద్మశ్రీ రాలేదు కదా, నాకు అర్థమైంది. నేను పిలిస్తే రాలేదు. ఆయన సున్నితమైన మనస్తత్వం అనమాట. ఎందుకండి వద్దండి అంటే, నేను ఆయనకు చెన్నై వెళ్ళి ఒక సన్మాన పత్రాన్ని ఆయనకు ప్రజెంట్ చేసి, నట సింధు మా శ్రీమతి నట సింధు, ఓకే ఇదే సార్, నట సింధు కౌస్తుభమణి, మా ఫ్యామిలీ నట సింధు కౌస్తుభమణి అని ఒక బిరుదునిచ్చాను. చాలా సంతోషపడ్డారు. ఆ రోజు నుండి ఆయన ప్రతిరోజు నాకు ఫోన్ చేయడం, ఆయన నటించిన ప్రతి సినిమా లోపల ఒక పాట పాడేవాడిని. ఇప్పుడు కాలమారిది సినిమా వచ్చింది అనుకోండి, ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు జంది సాగిపోయే దాగిపోయే, తర్వాత కథానాయకురాలు తనువ హరిచందనమే పలుక అది మకరందమే కుసుమాలు తాకగనే. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట. చెల్లెలు కాపురం ఉంది, చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా వినీల కచభర విలాస బంధుర తనులతిక చంచలించిపోగా. ఈ విధంగా తర్వాత విచిత్ర కుండములు నాకు ఇష్టమైన పాట. కత్తులును గంటలును కదము ద్రొక్కిన పిచట అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట నాటి రాయల పేరు నేటికి నితలపోయు తుంగభద్రా నది తోయ బాలికలందు ఆడవే ఆడవే. చాలా అనుభూతులు బాబు. ఆయన ఒక మాట అన్నాడు, నాలాంటి హీరో మీకు దొరకడం మీ దురదృష్టము, మీలాంటి అభిమానులు నాకు అభిమానులు దొరకడం నా అదృష్టం అనేవాడు. ఇది 100% కరెక్ట్. తర్వాత చివరికి ఇంకో విషయం ఏంటంటే, ఆయన యోగా చేసేవాడు, వాకింగ్ చేసేవాడు, ఇంతే అన్నమాట. అయితే చివరిగా ఆయన చెప్పిన సుభాషితాలు ఇవేనమాట. అందుకొరకే నేను ఇది రాసిన. ఆ విధంగా ప్రతి మనిషి కూడా జీవితాన్ని క్రమశిక్షణతో పాటు వెళ్ళాలి. నిజంగా సార్, మీరు మా కెమెరా ముందు ఇలా పాడుతుంటే నిజంగా మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద మేము మిస్ అయ్యామో, తెలుగు ఆడియన్స్ అందరూ మేము మిస్ అయ్యామో అనిపిస్తుంది. ఒక మంచి టాలెంటెడ్ పర్సన్. నాకు కూడా ఈ జిఆర్ విధాత న్యూస్ ఛానల్ లోపల అంటే ఇంతమంది ప్రేక్షకులను చూసే అవకాశం కల్పించేందుకు, ముఖ్యంగా మా శోభన్ బాబు గారి గురించి, తిరుగులేని మహానటుడు ఆయన, విశ్వ తెలుగు ప్రేక్షక హృదయ నివాసి. శోభన్ బాబు గారి అభిమానులు ఇంకా గొప్పవాడు. శోభన్ బాబు గారు ఎంత గొప్పవారు, శోభన్ బాబు గారి అభిమానులు ఇంకా గొప్పవారు అన్నమాట. మరి వాళ్ళందరి గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మీకు నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. మీరు అభిమానులు అంటారు కాబట్టి నా లైఫ్ లో ఒక 2 మెమరీస్ ఉన్నాయి. చెప్పండి 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 చెప్పండి. మా అమ్మగారు పిచ్చి అభిమాని అమ్మగారి పేరు సత్యవతి. సో సోగ్గాడు సినిమా అసలు ఎన్ని 100 సార్లు చూసిన కడుపుతో ఉండి కూడా, ఏడు కొండలవాడ వెంకటేశ ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ. సో ఇవి 2 మీతో షేర్ చేసుకున్నాను. చాలా చాలా సంతోషం బాబు. అయితే నాకు ఇప్పటి కూడా ఇందాక ఒక మాట అన్నాడు, శోభన్ లాగా ఉన్నారు అన్నారు. ఈ రోజు కూడా నాకు కనీసం ఒక 10 నుంచి 20 మంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి శోభన్ బాబు గారితో నాకున్న పరిచయాలను, అంటే నా అదృష్టం ఏంటంటే అంత గొప్ప వ్యక్తితోటి ప్రతిరోజు మాట్లాడే అవకాశం, అదృష్టం లభించిందంటే నాకు అంతకంటే ఏం కావాలి. చాలా చాలా అదృష్టవంతుడు. కానీ ఎంత అదృష్టవంతుండో అంత దురదృష్టవంతుడు. ప్రతి మనిషి కూడా ఒక 6th సెన్స్ ఉంటుంది. అయితే ఆయన ఆరోగ్యము టెస్ట్ చేయించుకుంటలేడు అని చెప్పి నాకు తెలిసి నేను మార్చి లోపల ఆయనకు ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ నెక్స్ట్ వీక్ అంటే, లేదు చల్లగాలి గారు ఈ మంత్ ఐటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు April 1st రమ్మన్నాడు. నేను వెళ్ళి ఆయన కాళ్ళు ముక్కి బాడీ మొత్తం చేపిద్దాం అనుకున్నా. తీరా 19th నాడు ఈ యొక్క ఆయన స్వర్గానికి వెళ్ళిపోవడం జరిగింది. చాలా దురదృష్టం. ఓకే సార్, ఇంకొకటి శోభన్ బాబు గారు అజాత శత్రువు అని అంటారు కదా సార్. ఖచ్చితంగా. బట్ ఆయన మీద ఒక చిన్న మరక ఉంది సార్, మీకు ఇష్టమైతేనే నేను కంటిన్యూ. చెప్పండి, పర్లేదు. సో జయలలిత గారికి శోభన్ బాబు గారికి
ఏదో తెలియని బంధం ఉంది, జయలలిత గారు ఆయన్ని చాలా ఇష్టపడ్డారు, అందుకోసమే పెళ్లి చేసుకోలేదు. అసలు ఇదంతా అసలు రూమరే అంటారా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఏమైనా ఉందంటారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్? బాబు, సినిమా ఫీల్డ్ అంటే మీకు తెలుసు గ్యాసిప్స్ చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. అంటే ఆ గ్యాసిప్స్ ఉండడం వల్ల ఈరోజు సోషల్ మీడియాలో కూడా మీకు తెలుసు, అంటే ఉన్నవి లేని విధంగా లేని ఉన్న విధంగా చెప్తేనే వాళ్ళకు వ్యూవర్స్ పెరుగుతారు అన్నమాట. కానీ మీరు అన్నట్లు అంటే నాకు తెలిసి ఆయన ప్రతి మనిషికి కూడా ఒకటి ఆడుదానని చూసిన అర్థం చూసిన బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు, ఈ విషయం మీకు తెలుసు కదా. అయితే ఆయన మాత్రం స్థితప్రజ్ఞుడు. ఆ విషయాల గురించి నాకు మాత్రం ఏం తెలియదు. మీకు తెలుసు, నేను పేరు చెప్పదలుచుకోలేదు. మన తెలుగు ఇండస్ట్రీ లోపల ఇంకో అగ్గున్నట్టు కూడా ఇంకో నటికి సంబంధం ఉంది, మ్యారేజ్ వరకు ప్రతి ఒక్కరికి అది మామూలు అన్నమాట. అది మరి హిందీ సినిమా ఫీల్డ్ లోపల అది కూడా తెలుసు. కానీ ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తా, ఈ విషయం ఇంతవరకు మనం వదిలేద్దాము, దాని గురించి నాకు తెలియదు. మరో విషయం ఏంటంటే అప్పటి హీరోలకు ఇప్పటి హీరోలకు ఉన్న వ్యత్యాసం ఇది ఖచ్చితంగా మీకు నేను చెప్పాలి. శోభన్ బాబు గారి దగ్గరికి ఆ రోజు వెళ్తే వాళ్ళ పిఏ ఎస్ఎన్ రావు గారు నాతో ఏమన్నా అంటే 5 నిమిషాలు సార్ ఎక్కువ మాట్లాడు, టైం తీసుకోవద్దు అన్నాడు. సార్ నేను వెళ్ళాను, భగవంతుడి శ్లోకాలు పద్యాలు పడుతున్నాను, 2 గంటల వరకు ఉంచుకొని మా ఫ్యామిలీకి, మా అమ్మాయి మా మిస్సెస్ మేమందరం కూర్చున్నాం, భోజనాలు పెట్టి పంపించాడు. తర్వాత అక్కడ ఏంటంటే అప్పుడు ఆయన అంత ప్రేమతోటి అభిమానులు వెళ్తే ఫోటోలు దిగేవాడు, ఎంతో ఓపికతోటి. కానీ ఇప్పటి హీరోలు అభిమానులు ఇళ్లకి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ తోటి మెడబట్టి పంపించి వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. ఈ విషయం మీకు తెలుసు. ఇది చాలా 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 బాధాకరమైన విషయం. ఎందుకంటే నన్ను ఒక అబ్బాయి సార్ నేను పలానా హీరోని కలవాలి అన్నాడు. అయితే నేను కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ కూడా ప్రయత్నించిన, ఆయన కలవలేదన్నమాట. బాబు వద్దు నాయన, ఇప్పుడు హీరోలు మిమ్మల్ని కలిసే పరిస్థితిలో లేరు, వాళ్ళ లోకాలు వేరు, మీరు అంతవరకు వెళ్ళొద్దు బాబు అని చెప్పారు. అది వాళ్ళకు అప్పటి హీరోలకు. ఇప్పటి శోభన్ బాబు గారు లాంటి హీరో లేడండి ఇక. సార్ ఇంకొక విషయం, మురళీమోహన్ గారు శోభన్ బాబు గారు కూడా ఇద్దరు చాలా క్లోజ్ మిత్రులు. సో నేను మురళీమోహన్ గారిని జేబేరి ఎస్టేట్ లో కలవడం జరిగింది. అట్లాగే ఆయన మురళీమోహన్ గారి చాలా వీడియోస్ కూడా నేను చూడడం జరిగింది. మురళీమోహన్ బాబు గారు శోభన్ బాబు గారి గురించి ఏమైనా చెప్పాలంటే పరవశించిపోతాడు. అసలు నేను ఇప్పుడు అనుభవిస్తున్న హోదా గానీ, నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే ప్రతిదానికి కారణం శోభన్ బాబు గారే అని చెప్తారు. అట్లాగే మోహన్ బాబు గారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అంటే ఆయన వీళ్ళకి ఏమి లక్షలు కోట్లు ఇవ్వలేదు, ఒక్క మాట చెప్పారంట, ఈ రోజు భూమి మీద పెట్టుబడి పెడితే రేపు నీకు తిరిగి ఉండదు, నువ్వు ₹1,00,000 సంపాదిస్తే అందులో సగమో లేకపోతే 30,000 ఎంతో కొంత నువ్వు పెట్టుకో, అదే నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి ఆయన కొని, నేను ఒక్కడనే బాగుపడితే కుదరదని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నలుగురు బాగుపడాలి అని చెప్పేసి ఆ వాల్యూ వీళ్ళకి తెలిసేలాగా చెప్పి దగ్గరుండి కొనిపించేవారంట. సో దాని వల్లే ఇప్పుడు మేము అనుభవిస్తున్న దాని అందరికీ కారణం శోభన్ బాబు గారే అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగే తమిళనాడులో కూడా శోభన్ బాబు గారికి చాలా అంటే చాలా ల్యాండ్స్ ఉన్నాయి. అసలు ఇంకా చెప్పాలంటే తమిళనాడులో 1 ఆఫ్ ద టాప్ ఆయనే అంటారు. సో ఇది ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది నేర్చుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే 30,000 40,000 జీతాలు వస్తాయని లక్షల లోన్లు తీసేసుకుని కార్లు కొనడం, మొబైల్స్ కొనడం, సోకులకు అలవాటు పడుతున్నారు కానీ ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో శోభన్ బాబు గారు ఆ మైండ్ సెట్, ఆ బిజినెస్ మైండ్ సెట్, దాని గురించి మీరేమంటారు? మీరు చెప్పింది 100% దీంట్లో నేను మురళీమోహన్ గారి ఫోటో కూడా దీంట్లో లోపల వేశాను, ఇంచుమించు దర్శకులు అందరూ వేశాను. అయితే నేను ఈ రంగస్థల నటుడిని కాకుండా ఈ కార్యక్రమాలు యాంకరింగ్ చేస్తుంటా. యాంకరింగ్ చేసినప్పుడు ఈ భూమి గురించి చెప్తుంటే శోభన్ బాబు గారి గురించి చెప్తానమాట. ఈ సందర్భంగా ఒక పాట చెప్పాలి. ఘనసాల గారు ఒక పాట పాడి, ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. అయితే నేనేం చెప్తాంటే శోభన్ బాబు చెప్పిన సుభాషితాలు చెప్పి, భూమేర అన్నిటికీ మూలం, ఆ భూమి విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఇది శోభన్ బాబు గారు చెప్పింది 100% నిజం. ఆ విధంగా ఆయన చెప్పిన మాటలు విని ఎంతో మంది కూడా జీవితం లోపల వృద్ధి లోపలికి వచ్చారు. ఇది 100% ఒక్క మురళీమోహన్ గారు కాదు, చాలా మందికి చెప్పేవాడు. ఆయన డబ్బులు ఇచ్చేవాడు. నిజంగా మీరు అన్నట్టు కరెక్టే. సరే సార్, మీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను శోభన్ బాబు గారి నుంచి. మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మనం ప్రతి వర్ధంతికి జయంతికి కలిసి ఇంకా ఎన్నో విషయాలు మరెన్నో ఉంటాయి శోభన్ బాబు గారు. చాలా ఉన్నాయి, ఒక్క ఎపిసోడ్ సరిపోదు. చాలా సార్ మనం ఒక భగవద్గీతలాగా చెప్పొచ్చు ఆయన గురించి, అన్ని ఉంటాయి ఆయన గురించి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు. సో హలో, నమస్తే అండి. అది మ్యాటర్. సో వీడియో అందరూ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సార్ ఫైనల్ గా ఏమైనా చెప్తారా ఫ్యాన్స్ కి కానీ మాకు కానీ? శోభన్ బాబు ఒకటి, జై శోభన్ బాబు, జై శోభన్ బాబు గారి అభిమానులు. వారు చెప్పిన మాటలు కొన్ని వినండి, మీరు తూచా తప్పకుండా ఆచరించండి, మీ భవిష్యత్తుకు చాలా మంచిది. ఇందాక భూమి గురించి మనం మాట్లాడుకున్నాం, ఆ విధంగా అన్నమాట. ఇంకా శోభన్ బాబు గారి సినిమాలను ఇప్పటికి కూడా
మేము టీవీలో ఎప్పుడు వస్తే ఒకటికి 100 సార్లు చూస్తాం అన్నమాట. Okay. అది చాలా ధన్యవాదాలు మీ జిఆర్ విధాత న్యూస్ ఛానల్కు నాకు ఇంతసేపు నాతోటి మాట్లాడే అవకాశం, మీకు ప్రేక్షకులను కూడా చూసే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు. అట్లా నమస్కారం సార్. అలాగే మీకు ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్న ఫ్యాన్స్ అందరికి కూడా నా తరపున, మా జిఆర్ విధాత తరపున అభినందనలు సార్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.